హాయ్ వివర్స్, మనం వచ్చేసి 4వ తరగతి మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. సన్మానం ఎవరికి బాలభారతిలోనిది. ఆలోచించండి, చెప్పండి, రాయండి. ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటిది రాయండి. సిరిసిల్ల గ్రామ పెద్దలు ఎవరికి సన్మానం చేయాలనుకున్నారు? సిరిసిల్ల గ్రామ పెద్దలు ఓసారి తమ ఊరికి ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి వారిని గుర్తించి సన్మానం చేయాలనుకున్నారు. వైద్యులకు ఎందుకు సన్మానం చేయాలి? వైద్యులు వారు అందరి రోగాన్ని నయం చేస్తున్నారు కాబట్టి వారికి సన్మానం చేయాలి అని చెప్పారు. రక్షక భటుడు ఏ విధంగా సన్మానానికి అర్హుడు? రక్షక భటుడు దొంగల బారి నుండి ప్రజల్ని కాపాడుతున్నారు కాబట్టి వారికే సన్మానం చేయాలని అనుకున్నారు. న్యాయమూర్తి ఏం చేస్తాడు? న్యాయమూర్తి తన పరభేదం లేకుండా తన పరభేదం లేకుండా అందరికీ సరిగ్గా తీర్పు చెబుతున్నాడు. 5 వాక్యాల సమాధానాలు అనేటువంటిది రాయండి. సన్మాన విషయంలో ఏ ప్రతిపాదనలు వచ్చాయి? జబ్బు చేస్తే వైద్యులు చికిత్స చేస్తారు, తప్పు చేస్తే న్యాయమూర్తి శిక్ష వేస్తాడు. అదే బడిపంతులు అయితే తప్పు చేయకుండా ఉండాలని మంచి బుద్ధులు నేర్పిస్తారు అనే ప్రతిపాదనలు వచ్చాయి. అన్ని వృత్తుల కన్నా ఉపాధ్యాయులే ఎలా సన్మానానికి అర్హులు? వైద్యుడు, న్యాయమూర్తి, రక్షక భటుడు వీరందరికీ చదువు చెప్పి ప్రయోజకులను చేసింది ఉపాధ్యాయుడే. అందువల్ల సన్మానానికి అర్హులు అందరికన్నా వారే అని చెప్పారు. సరైనటువంటి సమాధానం గుర్తించండి. ఉత్తమ సేవలను అందించినటువంటి వారిని సన్మానించుకున్నటువంటి వారు ఎవరు? గ్రామ ప్రజలు. న్యాయమూర్తి సన్మానానికి ఎందుకు అర్హుడని సరిగ్గా తీర్పు చెబుతారు కాబట్టి. తర్వాత జబ్బు చేసి వైద్యము చేసేవాడు వైద్యుడు. తర్వాత ఖాళీలను పూరించండి. ఊరికి ఉత్తమ సేవలు అందిస్తున్నటువంటి వారిని గుర్తించి సన్మానం చేయాలనుకున్నారు. న్యాయమూర్తి తన పర భేదము లేకుండా తీర్పు చెబుతున్నారు. రక్షక భటులు దొంగల బారి నుండి ప్రజల్ని కాపాడుతున్నారు. తప్పు చేస్తే న్యాయమూర్తి శిక్ష వేస్తాడు. భాషను గురించి తెలుసుకుందాము. క్రింది వాక్యాలు వచ్చేసి ఏ కాలంలో చెందినవి రాయండి. పెద్దలంతా సమావేశమయ్యారు, వర్తమాన కాలము. వైద్యులు రోగాన్ని నయం చేస్తున్నాడు, వర్తమాన కాలము. న్యాయమూర్తులు సరిగ్గా తీర్పు చెబుతున్నారు, వర్తమాన కాలము. జబ్బు చేసే వైద్యుడు చికిత్స చేస్తారు, భవిష్యత్ కాలము. గీత గీసినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో రాయండి. వైద్యుల సేవలను మెచ్చుకున్నారు క్రియా విశేషణము. ఆయనే ఉత్తమ సేవకుడు, ఉత్తమ అనేటువంటి విశేషణము. జబ్బు చేస్తే వైద్యులు చికిత్స చేస్తారు, వైద్యులు నామవాచకము. చేస్తారు అనేటువంటి క్రియ. బడిబంతులు మంచి బుద్ధులు నేర్పిస్తారు, మంచి విశేషణము. గీత గీసినటువంటి పదాలు ఏ పురుషంలో రాయండి, ఏ పురుషాల్లో రాయండి. వారు అందరికీ రోగాలు నయం చేస్తున్నారు, ప్రథమ పురుషము. నేను గురువు గారిని సన్మానించాను, నేను అనేటువంటి ఉత్తమ పురుషము. నీవైతే ఏం చేస్తావు, నీవైతే అనేటువంటి మధ్య పురుషము. క్రింది పట్టికను చూసి అర్థవంతమైనటువంటి వాక్యాలను రాయండి. అందరినీ ప్రయోజకులను చేసింది ఉపాధ్యాయుడే. ఈ మాటలకు మెచ్చుకున్నారు అని రాయొచ్చు, ఈ మాటలను మెచ్చుకున్నారు అని కూడా రాయొచ్చు. ఆ ఊరి వైద్యుని సేవలకు అంగీకారం లభించింది. ఆలోచించండి, కథను పూర్తి చేయండి. ఒక అడవిలో నది ఉంది. ఆ నదిపై వంతెన నిర్మించబడింది. దాటడానికి వంతెనకు 2 వైపులా 2 చేతులు మధ్య వరకు వచ్చాయి. ఒకదానికి ఎదురుగా ఒకటి నిల్చున్నది. పక్క నుంచి వెళ్ళడానికి దారి లేదు. అప్పుడు మేకలు తెలివిగా అవి ఏ విధంగా చేరారో పూర్తి చేయండి. సరే, ప్రథమ పురుష, మధ్య పురుష, ఉత్తమ పురుష అని దేన్ని అంటారో చూద్దాము. సంస్కృతంలో కర్తను బట్టి పురుషాలు వచ్చేసి 3 రకాలన్నమాట. ప్రథమ పురుష అని ఏంటంటే ప్రస్తుతము ఎదురుగా లేకుండా వేరే ఎక్కడైనా ఉన్నాడు అనుకోండి, లేదా పరోక్షముగా ఉన్నారనుకోండి, వారి గురించి చెబుతున్నప్పుడు ప్రథమ పురుష అని అంటారు. ఉదాహరణకు అతడు, ఆమె, వారు, అది అని అర్థము. తర్వాత మధ్య పురుష అంటే మన ఎదుట ఉన్నారనుకోండి, మన ఎదుట నిల్చుకొని మాట్లాడుతున్నారు. సో ఎదుట ఉన్నటువంటి కర్తను తెలియచేయనటువంటి పురుషని మధ్య పురుష అని అంటారు. నీవు, మీరు అని అర్థము. ఉత్తమ పురుష వచ్చేసి ఎవరికి వారే కర్తలుగా కలిగినటువంటి దాన్ని ఏమంటారంటే ఉత్తమ పురుష అని అంటారు. ఉదాహరణకు నేను, మేము అనేటువంటిది. వాడు అనేటువంటిది ప్రథమ పురుష, నువ్వు అనేటువంటిది మధ్య పురుష, నేను అనేటువంటిది ఉత్తమ పురుష అనేటువంటిది మనము ఈ విధంగా మనం వచ్చేసి విభజించుకోవాలి.